ఇప్పుడు అంటున్నాడు, నేను మరలా నిన్ను లేవనెత్తుతాను, మళ్ళా నిన్ను నిర్మిస్తాను, మళ్ళా నిన్ను నాటుతాను, మళ్ళా నిన్ను కడతాను, మళ్ళా నిన్ను సిద్ధపరుస్తాను. నేను చెప్తున్నా, మళ్ళా నిన్ను పోరాడే యోధుడుగా యోధురాలిగా నేను నిలబెడతా. ఆమేన్, 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 ఆమేన్. నేనేం సెలవిస్తున్నానో నువ్వు విశ్వసించు, నేనేమంటున్నానో విను. ఎండిపోయిన ఎముక విను, విను, వినమన్నాడు. వింటే ఏం జరిగిద్దో తెలుసా? విశ్వాసం కలిగిద్ది. వినుట వల్ల విశ్వాసము కలుగు. వినటం వల్ల విశ్వాసం కలిగిద్ది. ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో ఆయన శక్తి నీ మీదికి దిగొచ్చింది. విశ్వాసం ఉన్నవారి మీదికి దేవుని శక్తి పంపిణీ అయింది, కానీ విశ్వాసం లేని వారి మీదికి పంపిణీ